హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో రుచిగా పొరలుగా కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా టేస్టీగా ఉన్న జొన్న రొట్టెలు ఎలా చేయాలో పూర్తిగా వీడియోలో చూడండి. ముందుగా పిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి. పిండిని సరిపడా తీసుకొని దానిని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. తర్వాత గుండ్రంగా చేసుకొని దానిపైన పొడి పిండిని చల్లి రెండు వైపులా అంటించాలి. ఇలా పిండిని అంటించి దాన్ని చేతి వేళ్ళతో అలా రౌండ్గా తిప్పుకుంటూ ప్రెస్ చేయాలి. దానికి ఎటువంటి క్రాక్స్ లేకుండా నీట్గా వస్తుంది. దాన్ని కాస్త తర్వాత ప్రెస్ చేసిన తర్వాత చేతికి పొడి పిండిని అద్దుకొని చూపిస్తున్న విధంగా రౌండ్గా తయారు చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత కాసింత వాటర్ చల్లి పెనం హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి. తర్వాత అరచేతిపై ఈ రొట్టెను తయారు చేసిన రొట్టెను అరచేతిపై వేసుకొని చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. ప్యాన్పై రొట్టె వేసిన వెంటనే తడి క్లాత్తో ఇలా బాగా తడి అంటించాలి. అంటించిన తర్వాత కాస్త తడి ఆరుతున్న సమయంలో రొట్టెను తిప్పేసుకోవాలి. చూడండి బాగా కాలింది. తర్వాత కాస్త క్లాత్ తీసుకొని దాన్ని వాటర్తో కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. కార్నర్స్లో మిడిల్లో అంతా బాగా ప్రెస్ చేసి మంట పెద్దగానే ఉంచాలి, చిన్నగా ఉంచొద్దు. కాసేపటి తర్వాత ఇలా బబుల్ లాగా వస్తుంది. తిప్పిన వెంటనే చాలా చూడండి ఎంత బాగా పొంగుతుందో. తర్వాత ఇది ఎక్కడెక్కడ కాలిందో కాలలేదో చూసుకొని కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. మీకు తెలిసిపోతుంది కాలిలోకి రొట్టె. చూడండి ఎలా వచ్చాయో జొన్న రొట్టెలు, కాలకుండా మాడకుండా ఎంత బాగా టేస్టీగా ఉంటాయి. పొరలుగా ఎలా వచ్చిందో నాకు టేస్ట్ చేసి చెప్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.